ఏపీ వెళదాం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచుతూ ఉన్నారు. రాజధానిని కేవలం నగరంలా కాకుండా ఒక ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులకు, నిర్మాణ సంస్థలకు దిశానిర్దేశం చేశారు. సుమారు 57,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పనుల పురోగతిపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఒక ఫ్యూచర్ సిటీగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. చట్టబద్ధత కల్పించిన తర్వాత పనులను పీడప్ చేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ విధంగానే దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ శివ, ఇక రాబోయే కాలంలో మరింతగా పురోగతి కనిపించేలా అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగానే అక్కడ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం అని తెలుస్తోంది. ఒకసారి జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి చెప్పండి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి అలాగే రాజధాని పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులకు సంబంధించి ఆ సంస్థ ప్రతినిధులతో అంటే కాంట్రాక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాజధానిలో ప్రస్తుతం దశలో సాగుతున్న 57,820 కోట్ల రూపాయల పనులకు సంబంధించి సీఎం చంద్రబాబు కాంట్రాక్టర్లతో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ రోడ్డు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఐకాన్ భవనాలకు సంబంధించిన పనులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన అలాగే కొన్ని రద్దు చేసిన పనులన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నానాటికి వ్యయం పెరగడంతో సహా పలు సవాళ్లను అధిగమించి కూడా టెండర్లు దక్కించుకున్న వారు త్వరగా పనులు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు సూచన చేశారు. ప్రస్తుతం రాజధానిలో పనులు చేస్తున్న 20,000 మంది కార్మికులు, నిపుణులకు సంబంధించి ఏ నిర్మాణ సంస్థ అయినా ఎంత మేరకు పనులు చేసింది, టార్గెట్ ఎంతవరకు పూర్తి చేశారు అనేది ప్రతి 20 రోజులకు ఒకసారి సమీక్ష చేసుకోవాలి, లేదా ప్రతి నెల రోజులకు ఒకసారి తనకు నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారం, నెల టార్గెట్ పెట్టుకొని పనులు పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేసి వర్షాలు పడ్డా కానీ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దు, ఇప్పుడు పనులు చేపట్టిన తర్వాత చరిత్రలో భాగస్వాములు అవుతారని చెప్పి సీఎం చంద్రబాబు వారికి అయితే ఒక సూచన చేసింది. అలాగే రాజధాని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించి అపార అవకాశాలు ఉన్నాయి. అమరావతిలో ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనులు చేస్తుంది. దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు కావచ్చు, కూలీలు కావచ్చు, దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. భవిష్యత్తు తరాలకి మీరంతా కూడా చరిత్రలు నిలిచిపోయి ఉంటుంది. నాణ్యత, నిర్మాణాలకు సంబంధించి ఎక్కడ రాజీ పడదని చెప్పి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 20,000 మందితో మాత్రమే రాజధానిలో పనులు జరుగుతుంది. ఈ సంఖ్య 30 నుంచి 40,000కి పెంచాలని చెప్పి అధికారులకి, కాంట్రాక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి వారానికి ఒకసారి ఆ శాఖకు సంబంధించిన అధికారులు అలాగే ఆ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ సమీక్ష నిర్వహించుకొని సంబంధిత ఇన్ఛార్జి మంత్రికి కానీ సంబంధిత అధికారులకు కానీ నివేదిక ఇవ్వాలి. ప్రతి నెల రోజులకు ఒకసారి తనకు పూర్తి స్థాయిలో జరుగుతున్న పనులు ఏంటి, ఎంత పర్సెంటేజీ ఈ నెల నుంచి ఈ నెల వరకు పూర్తిందని తనకు నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో కూడా కొత్తగా జరుగుతున్న అభివృద్ధి నిర్మాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా కీలకంగా కూడా నిర్ణయించుకోబోతోంది. అయితే శివ, అంటే ఇప్పుడు వెళ్తున్న స్పీడ్ లో ఇదే పేస్ లో కనుక వెళితే ప్రతి వారానికి ఒక సమీక్ష, ప్రతి నెల రోజులకి కనుక దాని మీద ఫోకస్ చేస్తే ఒక 5-6 నెలల్లో మాక్సిమం పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా. అంటే ఒక్కొక్క దానికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో గడువు పెట్టారు. సచివాలయం, ఐకాన్ టవర్స్ కి అలాగే వీటన్నిటికి సంబంధించి 2028 మొదట్లో ప్రారంభమయ్యే దిశగా ప్రణాళికలు రచించారు. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్లు E6, E7, N6, N7 కి సంబంధించి ఈ సంవత్సరం చివరి నాటికి కానీ వచ్చే సంవత్సరం 27 మొదటికి కానీ చేయాలని చెప్పి మరొక టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే ఐకాన్ టవర్స్, సచివాలయం, హైకోర్టు, సచివాలయానికి సంబంధించి కూడా 27 దసరా నాటికి పూర్తి చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం కాంట్రాక్టర్లకు సంబంధించి గతంలో 2014-19 మధ్య మాత్రం కాంట్రాక్టర్లు, కూలీలు కొరత ఎక్కడా కూడా లేదు, కానీ మ్యాన్ పవర్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఆ రోజు నిధుల కొరత ఉంది. కానీ ప్రస్తుతానికి సంబంధించి మాత్రం ఏపీ సిఆర్డీకి సంబంధించి మాత్రం నిధుల కొరత ఎక్కడా లేదు, కానీ మ్యాన్ పవర్ కొరత మాత్రం కొంత ఎక్కువగా ఉంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు భావించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మంత్రి నారాయణ సైతం కూడా బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే నారాయణకు సంబంధించిన జరుగుతున్న జాప్యానికి సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనే స్వయంగా ఈ రోజు కాంట్రాక్టర్లతో అలాగే నిర్మాణ సంస్థలతో ప్రతినిధులతో డైరెక్ట్ గా సమావేశమై ఏదైతే మనం గడువు పెట్టుకున్నామో ఆ గడువు నాటికి పూర్తి చేసి, అంటే ఓన్లీ నిర్మాణమే కాదు ఇంటీరియర్ సంబంధించి పూర్తి చేసి పెయింట్ తో సహా
పూర్తి చేసి ఆ టైం కల్లా అందజేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం దసరా నుంచి వచ్చే సంవత్సరం దసరాలోపు దాదాపుగా అనేక భవనాలు ప్రారంభోత్సవాలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.